హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. పేర్ల మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయిద్దండి. అది మీరు మీ గురించి అయినా తెలుసుకోవచ్చు, లేదా ఇంకెవరి గురించి అయినా తెలుసుకోవచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండిద్ది. ఒకవేళ మీరు కనుక మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటున్నారా, లేదంటే మీతో లైఫ్ని కంటిన్యూ చేస్తారా లేదా, ఇలాగ మీరు పర్సనల్ రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, స్టడీస్ గురించి, మ్యారేజ్ గురించి, క్వశ్చన్ ఏదైనా పర్లేదండి, మీరు అడిగి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇది కేవలం అండి ఈ టారో రీడింగే కాదండి. ఒకవేళ మీకు జాతకం పరంగా మీ జాతకాన్ని చెక్ చేసి మీకు తెలుసుకోవాలి అనుకుంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి చెక్ చేసి చెప్పమంటే జాతకం పరంగా కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానని మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండిద్ది. ఇప్పుడైతే నేను రీడింగ్ అనేది చెక్ చేస్తాను, మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఇక్కడ వచ్చేసి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. మీ పర్సన్ అయినా అవ్వచ్చండి, లేదంటే మీ లైఫ్లోకి ఇంకెవరైనా కొత్త పర్సన్ అయినా రావచ్చు. మీ ఫాస్ట్ పర్సన్ కనుక మీకు వచ్చే పరిస్థితి లేకపోతే, మీకు మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ అయినా మీ లైఫ్లోకి రావచ్చు అనేది కూడా చూపిస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు అనేది చూపిస్తుందండి. ఒకవేళ మీ ఫాస్ట్ పర్సన్ కనుక కనుక రావాలనుకుంటే, వీళ్ళు ఈసారి వస్తే కనుక చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లోకి రావాలి, చాలా ధైర్యం డేర్ చేసి మరి మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారనేది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్కి అంతకుముందు ఒకవేళ డేర్ ఉండకపోతే ఈసారి డేర్ చేయాలనుకుంటున్నారనేది చూపిస్తుంది అనమాట. డెత్ కార్డు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే అండి, మీతో ఉన్న నెగిటివిటీ, మీ ఇద్దరి మధ్య నెగిటివిటీ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది అనేది చూపిస్తుంది అనమాట. మళ్ళీ ఒక కొత్త జన్మలాగా, ఒక పునర్జన్మలాగా మళ్ళీ రీప్రారంభం అన్నట్లుగా అనమాట. అలాగా మళ్ళీ న్యూ యాక్షన్ ఏదో ఒకటి జరుగుతుంది మీ లైఫ్లో అనేది నాకైతే చూపిస్తుంది అనమాట. మెసేజ్లు అయితే ఆ విధంగా వస్తుంది. ఒక న్యూ ప్రారంభం అనేది, మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది అనేది చూపిస్తుంది అనమాట. మెసేజ్లు అయితే ఈ విధంగా వస్తున్నాయి అనమాట. ఇక్కడ మెసేజ్లు మీ పర్సన్ మీకు ఏ మెసేజ్ ఇస్తున్నారు, లవ్ మెసేజ్ అనేది చూద్దామండి. వాళ్ళు ఇచ్చే లవ్ మెసేజ్ ఏంటంటే, పెయిన్ఫుల్ మెమరీస్, చాలా బాధాకరమైన జ్ఞాపకాలు ఉన్నాయంట. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.